హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై మంత్రి నారా లోకేష్ గారిని కలిసిన ఏపీ జేఏసీ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు మరియు గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ వారి పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నందుకు గాను ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీజేఏసీ చైర్మన్ మరియు ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ విద్యాసాగర్ గారు ప్రభుత్వానికి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు కేవలం మరో 2 ఏళ్ల సర్వీస్ మాత్రమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత మరియు స్థిరత్వం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా దశాబ్దాల కాలం పాటు పనిచేసి అపారమైన అనుభవాన్ని గడించిన ఉద్యోగుల సేవలను రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత మరింత క మరికొంత కాలం వినియోగించుకునే అవకాశం ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి కలుగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఏపీ జేఏసీ మరియు ఏపీ ఎన్‌జీఓల సంఘం ముఖ్య నేతలు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రుల బృందం సభ్యునిగా ఉండి ఉద్యోగుల సాధక బాధకాలను అర్థం చేసుకుని పదవీ విరమణ వయస్సు పెంపుపై ఫైలుపై సానుకూల నిర్ణయం తీసుకోవడంలో నారా లోకేష్ గారు కీలక పాత్ర పోషించినందుకు నేతలు ఆయనను ఘనంగా సన్మానించి మేరకైతే ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగుల సమస్యలపై కూడా చర్చ జరిగింది. మహిళా ఉద్యోగులకు అందించే చైల్డ్ కేర్ లీవ్స్ విషయంలో ఉన్నటువంటి వయో పరిమితి నిబంధనలను సడలించడం పట్ల మహిళా సంఘాల నేతలు ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సడలింపు వల్ల తమ పిల్లల చదువులు లేదా అనారోగ్య సమస్యల సమయాల్లో సెలవులను వినియోగించుకోవడం మహిళా ఉద్యోగులకు ఎంతో సులభతరం అవుతుందని, ఇది వారిపై ఉన్న మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు పారిశ్రామిక అభివృద్ధి గురించి కూడా ఈ భేటీలో ప్రస్తావన వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తుండటం పట్ల జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సుమారు 1,26,000 కోట్ల భారీ పెట్టుబడులతో ఏర్పాటు కానున్న మిట్టల్ ఉక్కు కర్మాగారం రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చేస్తుందని, ఇది రాబోయే తరాలకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని వారు కొనియాడారు. ఇంతటి బృహత్తర ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావడంలో మంత్రి లోకేష్ గారు చూపిన చొరవ మరియు చేసిన అలుపెరగని కృషిని నేతలు ప్రత్యేకంగా అభినందించారు. అయితే ఇదే సమయంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న మరికొన్ని కీలక సమస్యలను కూడా జేఏసీ నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అన్నిటికంటే ముఖ్యంగా కొత్త పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని వారు విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం వల్ల పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాల సవరణ జరగక ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి త్వరితగతిన కమిటీ వేసి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అలాగే గత కొన్నేళ్లుగా పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులకు అందవలసిన గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లులు మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని తక్షణమే విడుదల చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన సరెండర్ లీవ్ బిల్లుల వల్ల ఉద్యోగులు తమ సొంత అవసరాలకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంలో కూటమి ప్రభుత్వం చొరవ చూపి బకాయిలన్నీ క్లియర్ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. విద్యారంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను కూడా నేతలు ప్రస్తావించారు. సెకండరీ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగాల్లో ఎయిడెడ్ సంస్థల నుండి ప్రభుత్వంలోకి విలీనమైన ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు ఇప్పటివరకు స్పష్టమైన సర్వీస్ రూల్స్ లేవని, దీనివల్ల వారి పదోన్నతులకు ఆటంకం కలుగుతోందని అయితే వివరించారు. వీరికి వెంటనే సర్వీస్ రూల్స్ రూపొందించి కెరీర్ పరంగా
వారికి భద్రత కల్పించాలని కోరారు. ఈ సమస్యలన్నిటిని ఓపికగా విన్న మంత్రి నారా లోకేష్ గారు సానుకూలంగా స్పందించారు. మంత్రి లోకేష్ గారు నేతలతో మాట్లాడుతూ సంఘం రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఉద్యోగులు, ప్రభుత్వం ఒకే తాటిపైన నడవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను ఘనంగా అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. అందుకే పరిశ్రమలను ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర చాలా ముఖ్యమని ఆయన అన్నారు. అలాగే ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉద్యోగుల సమస్యలన్నిటినీ దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఉద్యోగులపై పెట్టిన అక్రమ పోలీస్ కేసులను తమ ప్రభుత్వం రాగానే ఎత్తివేసిందని, ఉద్యోగుల గౌరవాన్ని కాపాడటమే తమ ప్రాధాన్యత అని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏ. విద్యాసాగర్ గారితో పాటు జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ కె.ఎస్.ఎస్. ప్రసాద్, అలాగే ఎన్‌జీఓ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి డి.వి. రమణ మరియు కార్యవర్గ సభ్యులు కె. జగదీశ్వరరావు, ఎన్. భారతీ ప్రసాద్, జి. శ్రీనివాస్, ఆర్.ఎస్. హరినాథ్, బి. జానకి, ఎం. సరస్వతి, ఎం. రాజ్యలక్ష్మి, పి. సురేఖ, షేక్ జానీ పాషా తదితరులు నేతలైతే పాల్గొని తమ గళాన్ని వినిపించారు. ఈ భేటీ ఉద్యోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది మరియు ప్రభుత్వంపై వారికున్న నమ్మకాన్ని మరింత బలపరిచింది. మన రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ఉద్యోగుల సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం కావాలి అనేది ఆకాంక్షిద్దాము.